పార్వతీపురం మన్యం జిల్లా బంటువాని వలస గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఏడాది పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా నాయక్. సూపర్ 6 హామీలోని మరికొన్ని రోజుల్లో అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే. ఒకటో తారీఖుకే పెన్షన్ మీ లెక్క ముందు తలుపు కొట్టి ఇవ్వడం అనేది గొప్ప విషయం. అలాగే ఎవరైతే వికలాంగులకు 3000 వచ్చేదో 6000 ఇవ్వడం చాలా ఆనందంగా పడుతున్నారు. గత ప్రభుత్వం 2250 రూపాయలు ఇచ్చేది, మా ప్రభుత్వం వచ్చినట్టునే దాన్ని 6000 చేయడం జరిగింది. 10,000 ఉన్నదాన్ని 15,000 చేయడం జరిగింది. 5,000 ఉన్న పెన్షన్ని 10,000 చేయడం జరిగింది. అంటే నెలకి 32,000 కోట్లు ఓన్లీ పెన్షన్కి ఇవ్వడమే. ఏ రాష్ట్రం కూడా చేయలేని సాహసం చంద్రబాబు గారు తీసుకున్నారు, ఇది స్పష్టం. అంతేకాకుండా కట్టెలు పొయ్యిలు పెట్టుకునే అవసరం లేదు. ఎక్కడ కూడా ఇప్పుడు బొగ్గులు రాయించుకునే పని లేదు. ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. రేపు ఆగస్టు 15 బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చింది. వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇదే సంవత్సరం పోయిన సంవత్సరంలో ఎప్పుడైనా మాకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చేది. పిల్లల ఎడ్యుకేషన్కి పుస్తకాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళం, బ్యాగులు కొనుక్కునేవాళ్ళం, షూస్ కొనుక్కునేవాళ్ళం. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి రాగానే మాకు కొనే అవసరం లేకుండా షూస్ ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, యూనిఫామ్లు ఇచ్చారు, ఇప్పుడు డబ్బులు కూడా ఇచ్చారు. అంటే ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఫీజు కట్టుకునే అవసరం లేదు, కట్టుకునే స్తోమత లేని వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి వచ్చిన వాళ్ళ పిల్లలకి ఇంకా కొత్తగా కోర్సు పెట్టుకోవడానికి ప్రతి విధానికి ఉపయోగపడుతుంది. తల్లులు చాలా ఆనందంగా పడుతున్నారు.